హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాస్యవి దేవేంద్ర యూట్యూబ్ ఛానల్. ఈరోజు అయితే నేను మా చుట్కీ పాపకి ఏం ఫుడ్ ప్రిపేర్ చేసి పెడుతున్నాను చూపించబోతున్నానండి. మా చుట్కీ పాప అయితే చాలా ఇష్టంగా తినేస్తుంది ఈ ఫుడ్ని. మీకు కూడా యూస్ అవుతుందని వీడియో తీసి అప్లోడ్ చేయడం జరిగిందండి. ఎవరైనా మదర్స్కి 6 మంత్స్ దాటిన పిల్లలకి ఇలా చేసి పెట్టినట్టయితే ఈజీగా తినేస్తారు. చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి కదా, ఫుడ్ ఏం పెట్టాలి ఏంటి అనేది. అలాంటి వాళ్ళకన్నిటికీ యూస్ అవుతుందని ఈ వీడియో చేసి చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను బనానా ప్యూరీ చేస్తున్నానండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినేస్తారు. దానికోసం అయితే ప్రిపేర్ చేసేస్తున్నాను. ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటి అనేది మనము ఈ వీడియోలో చూసేద్దాం. నేనైతే ఇది మార్నింగ్ టైంలో 11కి అలా పెడుతున్నానండి. మీ ఇష్టము, డేలో ఆఫ్టర్నూన్ అయినా ఈవినింగ్ టైమ్స్లో అయినా కూడా పెట్టచ్చు. నేనైతే మార్నింగ్ 11 ఓ క్లాక్ ఆ టైంలో తినిపిస్తున్నాను. దానికోసం నేను ఇక్కడ ఒక బనానా తీసుకున్నానండి. బనానా అనేది యాలక్కి అంటారు కదా, ఆ బనానా అయితేనే పిల్లలకి హెల్తీ. ఈ విధంగా ఈ బనానా తీసుకున్నాను. అలాగే 1 టేబుల్ స్పూన్ అన్ని రైస్ తీసుకున్నానండి. ఈ రైస్ని మనం ముందుగా శుభ్రంగా ఒక 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసేసుకున్నాము. చాలా సింపుల్గానే ఉంటుంది, ఈజీగానే ప్రిపేర్ చేసేయచ్చు. ఈ విధంగా బాగా ప్రెస్ చేస్తూ ఒక 2-3 సార్లు అనేది ఈ బియ్యాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాము. ఇక్కడ చూసారా, క్లీన్ చేసిన తర్వాత కొంచెం వాటర్ని కూడా యాడ్ చేసేసి పక్కన పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు ఈ విధంగా సోక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక బౌల్ తీసుకోవాలి. తీసుకొని ఇందులోకి మనం తీసుకున్న రైస్ని వాటర్తో సహా యాడ్ చేయండి. అవసరమైతే మరి కాస్త వాటర్ని కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఇందులోకి నేను మరి కాస్త వాటర్ని కూడా యాడ్ చేసి దీన్ని బాగా ఉడికించుకోవాలండి. ఈ రైస్ అంతా కూడా మెత్తబడేంత వరకు ఉడికించుకున్నాము. ఇందులో గంజి ఏది కూడా పారిపోయొద్దు, కింద ప్రోటీన్స్ అంతా వెళ్ళిపోతుంది. కాబట్టి ఈ విధంగా మొత్తం కూడా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలి. చాలా హెల్తీ అండి. పిల్లలు వెయిట్ గెయిన్ అవ్వడానికి చాలా బాగా యూజ్ అవుతుంది ఈ రెసిపీ అనేది. ఈ బనానా ప్యూరీ అనేది 2-3 రకాలుగా పెట్టచ్చండి పిల్లలకి. నేను ఒక టైప్ చూపిస్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక టైపు ఎలా పెట్టాలనేది కూడా చూపిస్తాను. మిస్ అవ్వకుండా వీడియోస్ అనేది ఫాలో అవుతూ ఉండండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు కంటిన్యూస్గా బేబీ ఫుడ్ వీడియోస్ అన్నీ వస్తూ ఉంటాయి. ఇక్కడ చూసారా, మనకి రైస్ అనేది బాయిల్ అయిపోయింది కదా ఆల్మోస్ట్. ఈ విధంగా మెత్తగా బాయిల్ అయిపోవాలి, అప్పటి వరకు ఉడికించుకుందాం. ఈ విధంగా మెత్తగా బాయిల్ అయిపోయింది కదా, ఇప్పుడు దీన్ని బౌల్లోకి యాడ్ చేసేసుకుందాము. ఈ వాటర్ ఏది కూడా వేస్ట్ చేయొద్దు. ఈ వాటర్లో మనకి ప్రోటీన్స్ అంతా కూడా చాలా బాగుంటాయి. కాబట్టి వాటర్తో సహా బౌల్లోకి యాడ్ చేసేసుకోండి. యాడ్ చేసి ఇదంతా కూడా కూల్ అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకుందాం. ఇదంతా బాగా కూల్ అయిపోవాలి. ఈ విధంగా చక్కగా కూల్ అయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి మనం ఉడికించుకున్న ఈ రైస్ మొత్తం కూడా యాడ్ చేసేసుకుందాం. ఈ విధంగా యాడ్ చేసేసుకొని నేను ఇందాక చూపించిన బనానా ఉంది కదా, యాలక్కి ఉంటుంది కదా, ఆ బనానా మాత్రమే తీసుకోండి. అదే పిల్లలకి హెల్తీ. ఈ విధంగా ఈ బనానా తీసుకొని చిన్న చిన్న పీసులుగా ఇలా కట్ చేసి ఈ బనానాను కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాం. మనం అలాగే పెడితే పిల్లలు తినలేరు కాబట్టి మిక్సీకి వేస్తున్నానండి. ఈ విధంగా ఈ బనానాను కూడా చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీకి మూత పెట్టేసుకుని మెత్తటి పేస్ట్ లాగా, స్మూతీ లాగా మిక్సీ పట్టేసుకుందాం. ఇక్కడ చూసినట్టయితే మీరు చక్కగా మిక్సీ పట్టేశాను కదా. ఇప్పుడు ఈ మొత్తం కూడా ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఈ విధంగా ఈ బౌల్లోకి మొత్తం యాడ్ చేసేసుకుందాం. చూసారా, ఈ విధంగా యాడ్ చేసేసి ఇందులోకి మీరు ఫార్ములా మిల్క్ కానీ లేదా బ్రెస్ట్ మిల్క్ కానీ యాడ్ చేసుకోవచ్చు. మీరు ఏదైతే పిల్లలకి ఇస్తున్నారో దాన్ని యాడ్ చేసుకోండి. ఫార్ములా మిల్క్ అయినా పర్లేదు,
బ్రెస్ట్ మిల్క్ అయినా పర్లేదు. ఈ విధంగా మిల్క్ని కూడా యాడ్ చేసి ఇదంతా కూడా బాగా కలిసేటట్టు చక్కగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా చూసారు కదా, మనకి పర్ఫెక్ట్గా బనానా ప్యూరీ అనేది రెడీ అయిపోయింది. చాలా హెల్తీ అండి. పిల్లలు వెయిట్ గెయిన్ అవడానికి చాలా బాగా యూస్ అవుతుంది. నేను ఈ వీడియోస్ అన్నీ లెంత్ ఎక్కువైనా కూడా డీటెయిల్డ్గా చూపిద్దామని చూపిస్తున్నాను, ఈజీగా అర్థమవుతుందని. ఈ విధంగా చక్కగా మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు చుట్కీ పాపకి తినిపించేద్దాము. చుట్కీ పాప అయితే ఈ బనానా ప్యూరీని చాలా ఇష్టంగా తింటుందండి. చూసారు కదా, ఇక్కడ చాలా ఇష్టంగా తినేస్తుంది. చిన్న స్పూన్తో కొద్ది కొద్దిగా ఇలా పెట్టినట్టయితే పిల్లలు ఎవరైనా కూడా ఇష్టంగా తింటారు. టేస్టీగా ఉంటుంది. వెయిట్ గెయిన్ అవ్వడానికి కూడా బాగా యూజ్ అవుతుందండి ఈ బనానా ప్యూరీ అనేది. ఈ విధంగా కొద్ది కొద్దిగా పిల్లలకి నెమ్మదిగా తినిపించేద్దాం. ఒక్కసారిగా స్టార్టింగ్లో వాళ్ళు తినలేరండి స్పూన్తో, కొంచెం లేట్ అవుతుంది తినిపించడం. అయినా కూడా మనం ఓపికగా కొద్ది కొద్దిగా ఇలా అలవాటు చేయండి. మనకి టైమింగ్స్ అనేది పర్ఫెక్ట్గా ఫాలో అయితే కనుక వాళ్ళు పెద్దవాళ్ళు అయినాక కూడా పర్ఫెక్ట్గా టైమింగ్స్ ఫాలో అవుతారు. కాబట్టి ఫుడ్ అనేది రోజు ఒకే టైంలో ఇవ్వడానికి ట్రై చేయండి. పొద్దున్న, మధ్యాహ్నం, ఈవినింగ్ టైంలో ఇవ్వచ్చు. ఇదైతే రోజుకి ఒక్కసారి మాత్రమే ఇస్తున్నాను నేను పాపకి. ఈ విధంగా కొంచెం కొంచెంగా ఎంత తింటారో చూసుకొని తినిపించేద్దాం. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, చాలా హెల్తీ పిల్లలకి. చూసారుగా, ఈ విధంగా తినిపించేసి పెట్టేస్తే వాళ్ళకి కడుపు కూడా ఫుల్ అవుతుంది, అలాగే హెల్తీ కూడా అండి. చూసారుగా, అంతే, ఎంతో సింపుల్గా చేసేసాం కదా. ఇదే విధంగా మీరు కూడా ఫాలో అవ్వండి. అలాగే నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకున్నట్టయితే నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. మీకు ఇంకేమైనా బేబీ ఫుడ్ వీడియోస్ కావాలనుకుంటే కామెంట్ చేయండి. నేను ఇక్కడ ఈరోజు చూపించిన వీడియో వచ్చి 6 months బేబీస్ నుండి పెట్టచ్చండి. 9 months వరకు హెల్తీగా ఉంటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ చూసారు కదా, మా చుట్కీ పాప అయితే ఎంజాయ్ చేస్తూ తినేస్తుంది. అంతే అండి. తినేసిన తర్వాత నీట్గా క్లీన్ చేసేసుకొని పెట్టేస్తే ఎంచక్కా ఆడుకుంటూ ఉంటారు. పొట్ట కూడా ఫుల్గా ఉంటుంది, అలాగే హెల్తీ కూడా, టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు ఇష్టపడతారు. మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.